ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నా ప్రియ అక్క చెల్లెలు, నా ప్రియ దేవుని పిల్లలైన మీరు దేవునిలో బలపడుతూ దైవికమైన ఆత్మశక్తి చేత నడిపించబడుతున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నా. మంచిది. మనం కొన్ని బలిపీఠాల గురించి గత కొన్ని దినాల నుంచి అధ్యయనం చేస్తూ ఉన్నాం. వాటిల్లో మొదటి బలిపీఠం ఏంటట? కృతజ్ఞత బలిపీఠం. దహన బలి ఇచ్చిన కృతజ్ఞత బలిపీఠం, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లాంటిది. అది ఎవరంట చేసింది? నోవాహు తాత కదా. అందరు నోవాహు తాత అంటారు కదా. ఆయన ఎందుకు థ్యాంక్స్ గివింగ్ చెప్పాడు, ఎందుకు కృతజ్ఞత చెప్పాడు అంటే, లోకమంతా నశించిపోయిన నన్ను నా కుటుంబాన్ని రక్షించావు కదా ప్రభువా, అందును బట్టి నీ కృతజ్ఞతగా ఇదిగో ఈ దహన బలిని అర్పిస్తున్నా. వాటిల్లో శ్రేష్టమైన పశువుల మందలో శ్రేష్టమైన వాటిని, వాటిల్లో పక్షుల్లో శ్రేష్టమైన వాటిని దేవుడు ఆ దహన బలిపీఠం మీద అర్పించి దేవుని కృతజ్ఞత చెల్లించాడు. కాబట్టి అది కృతజ్ఞత బలిపీఠం అయినది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి కృతజ్ఞత బలిపీఠం. రెండవది స్తుతి బలిపీఠం. మంచిది. కృతజ్ఞత బలిపీఠము, స్తుతి బలిపీఠము. మూడవది వచ్చేసరికి ప్రార్థన విషయాలు అనేసరికి పోరాట పటిమ ఉండాలా, కుటుంబాల్లో బలిపీఠాలు ఉండాలా అని మనం నేర్చుకున్నాం. బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వర్తమానము నేను మీకు ఇక్కడ బోధ చేసిన పిదప మీరు యూట్యూబ్లో మనం ఒకసారి చెక్ చేసుకుంటే మన కుటుంబాలు ఎలా చక్కదిద్దుకోవాలి. ఎప్పుడైనా సరే కుటుంబాల్లో ఏదైనా సమస్య వస్తే, వ్యక్తిగతమైన భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు వస్తే, మరి ఫ్యామిలీస్లో అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య సమస్యలు వస్తే, వాటిని పరిష్కరించుకోవడానికి మార్గం ఒక మనిషి దగ్గర పరిగెత్తే కంటే బైబిల్లో ఎక్కడుందని దేవుడు ఆడుకునే ప్రక్రియలో మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి CWPF, ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేయండి. CWPF యూట్యూబ్లో CWPF 4 అక్షరాలు, CWPF 4 అక్షరాలు కొడితే వచ్చింది, ఓపెన్ అయింది. ప్రతి వారం ఒక కొత్త మెసేజ్ మనం వినొచ్చు. 1-2 మెసేజ్లు మనం వినగలుగుతాం. సరే, ఏదేమైనప్పటికీ కుటుంబాలు చక్కదిద్దుకోవడానికి, అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య ఉన్న అనేక రకాల విద్వేషాలు పోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థనాపూర్వకంగా ఏం చేయాలా? కుటుంబ బలిపీఠాలు కట్టుకోవాలి. తర్వాత ప్రార్థన బలిపీఠం తర్వాత ఏంటి? సమాధానం అంటే చెప్పాను ఇప్పుడు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, బంధువుల మధ్య సమాధానం లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులు అనేక మంది ఉంటారు లోకంలో. మరి అవి ఆ సమాధానం మనకు కావాలి అని అంటే, ఆ రోజు అబ్రహామయ్య, అలానే ఇంకొక ఆయన ఎవరు? గిద్యోనే కాదు, అబ్రహాముకి లోతుకి, అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకు గొడవ అయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, గిద్యోను పాత్ర వేరు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళిద్దరి మధ్య సమాధానపరచబడ్డాడు. సమాధానం ఏర్పరిచినప్పుడు సమాధాన బలిపీఠం కట్టారు. తర్వాత న్యాయాధిపతులకు వచ్చేసరికి గిద్యోను తండ్రి దేవునికి విరోధంగా నడిచాడు. అందుకే విరోధంగా నడిచాడు కాబట్టి ఆ విరోధమైన వాటికి ఇక ఫుల్ స్టాప్ పెట్టడానికి సమాధాన బలిపీఠాన్ని గిద్యోను కట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధాన బలిపీఠం తర్వాత మనం నేర్చుకున్న అంశం ఏంటి? నిబంధన బలిపీఠం. ఇప్పుడు నిబంధన బలిపీఠం దగ్గరకు వచ్చి ఆగిపోయాం. మొదటి ఎపిసోడ్ దేవుని మహాకృపను బట్టి మరి గత కాలం మనం నేర్చుకున్నాం. నిబంధన బలిపీఠంలో దేవునికి మనుషులకున్న నిబంధన, పాత నిబంధన గ్రంథములో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల గురించి మనం నేర్చుకున్నాము. ఆది కాండములో మోరియా పర్వతం మీద దేవుడు అబ్రహాము ఇస్సాకుల విషయంలో ఇస్సాకును బలివ్వడానికి అబ్రహాం వచ్చినప్పుడు
అక్కడ దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తాడు. అందుకే అక్కడ కట్టబడిన బలిపీఠ నిబంధన బలిపీఠం అని పేరు పెట్టబడింది. మంచిది. తర్వాత ఇప్పుడు నేను కొంత మచ్చుగా కొన్ని ఏం చెప్పానంటే, నూతన నిబంధనకు వచ్చేసరికి నూతన నిబంధనలో అసలు నిబంధన అనేది ఏంటి? ఆ నూతనమైన నిబంధన అంటే పాత నిబంధన పోయి క్రొత్త నిబంధన వచ్చింది. పాతవి చెరిపివేయబడి క్రొత్త నిబంధన దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చాడు. ఆ క్రొత్త నిబంధన లేక నూతన నిబంధన లేక నిబంధన బలిపీఠమే ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు నాథుడు. అయితే మనం ఈరోజు నేర్చుకోబోతుంది నిబంధన బలిపీఠం. నూతన నిబంధన కాలంలో నిబంధన బలిపీఠము ప్రభువైన క్రీస్తు నాథుడే. చెప్పాను బలిపీఠం ఎలా కట్టాలి? చక్కగా నీట్గా చెక్కబడిన రాళ్లతో కట్టాలి కదా. ఎట్ట కట్టాలి మరి? నిబంధన బలిపీఠానికి వచ్చేసరికి క్రొత్త నిబంధన కాలంలో అందరూ కొంచెం ముందు జరగండి. క్రొత్త నిబంధన కాలంలో నిబంధన బలిపీఠం అంటే అర్థం ఏంటంటే ఆ బలిపీఠం ప్రభువైన క్రీస్తునాథుడు. జాగ్రత్తగా వాక్యం వినాలి. చెవిగలవారు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవులు లేని వాళ్ళు వినలేరు కదా. గ్యారంటీ కదా ఇది. దీంట్లో ఏమాత్రం లోపం లేదు కదా. ఓకే, చెవిగలవారు వింటారు, చెవులు లేని వాళ్ళు వినలేరు. పాపం ఏం చేస్తాం? సో అందుకని చెవిగలవారు వినండి. ఇప్పుడు నిబంధన బలిపీఠం నూతన నిబంధన కాలంలో ఆ బలిపీఠము చెక్కబడినదై ఉండాలి కదా. చెప్పండి, యేసు ప్రభువు చెక్కబడ్డా? చెక్క మీదకి ఎక్కబడ్డాడు కానీ చెక్కబడలా. ఆయన చెక్క మీదకి ఎక్కబడ్డాడు, నీకోసం నా కోసం బలి అయిపోయాడు. కానీ ఎందుకో తెలుసా? ఆయన చెక్క మీదకి ఎక్కబడ్డాడు, నీకోసం నా కోసం బలి అయిపోయాడు మనం చక్కగా ఉంటానికి. అందుకే ఆ నిబంధన బలిపీఠం ఎలా ఉందంటే ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము ఏకరీతిగా ఉంటుంది. చెప్పండి కూడా తెలుస్తుందాం. నో చేంజ్, దేంట్లో మార్పు లేదు. అందుకంటాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు మన ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి కాలంలో బలిపీఠాలు కట్టాలి అంటే ఏ రీతిలో ప్రకృతి సహజ సిద్ధముగా రాయి అనేది రూపొందించబడిందో ఆ రూపొందించబడిన రాతితో మాత్రమే నిబంధన బలిపీఠం కట్టాలి. ఏ బలిపీఠమైనా సరే, సమాధాన బలిపీఠమనో, స్తుతి బలిపీఠమనో, కృతజ్ఞత బలిపీఠమనో, ఏ బలిపీఠం కట్టినా సరే ఎలా కట్టాలి అని అంటే ప్రార్థనా బలిపీఠాలు. ఈ బలిపీఠ నిర్మాణాలు ఎలా ఉండాలంటే ప్రకృతి సహజ సిద్ధముగా ఉన్న రాయి ఎలా ఉందో ఆ రాతిని తీసుకొచ్చి బలిపీఠంగా కొన్ని రాళ్ల సమూహం. నేటికి కూడా అబ్రామయ్య కట్టిన అబ్రామయ్య కట్టిన ఆ బలిపీఠం ఈ రోజుకి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నది. తెలుసా మీకు? అబ్రాహాము క్రీస్తుకు పూర్వం అబ్రామయ్య కట్టిన బలిపీఠం ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. ఆ ప్రాంతం అంతా కూడా ఫినిషింగ్ వేసి ఉండింది. ఆ ప్రాంతం చుట్టూ కూడా ఇది అబ్రాహాము కట్టిన బలిపీఠం. పెద్ద పెద్ద రాళ్లతో ఆయన ఏం చేశాడు తెలుసా? బలిపీఠాన్ని కట్టాడు. అక్కడ అర్పణ ఇచ్చాడు. బలిపీఠాలు ఎలా కట్టారో ఒక వ్యూ, ఒక రూపకల్పన అక్కడ కనపడుతుంది. అంటే ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన రాతిని తీసుకొచ్చి చక్కగా పేర్చి బలిపీఠాన్ని కట్టి పశువులు గాని పక్షులు గాని మచ్చలేనిది డాగులేనిది శ్రేష్టమైనది ఆ బలిపీఠం మీద అర్పించేవాళ్ళు. ఇస్సాకుని తీసుకొచ్చి అదే విధంగా మోరియా పర్వతం మీద బలిపీఠం మీద ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు అంటే అబ్రాహాము కారణం ఏంటి తెలుసా? ఇస్సాకులో మచ్చలేదు, డాగులేదు. ఇస్సాకు హృదయం పరిపూర్ణమైనదిగా ఉన్నది. ఇస్సాకు హృదయం దేవునికి అనుకూలమైనదిగా ఉన్నది. చాలా మంది అంటారు కదా, దేవుడు మన మాట ఎందుకు వినడు,
దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడు, దేవుడు మన జీవితాన్ని ఎందుకు చక్కదిద్దడు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు చక్కదిద్దడు దేవుడు? మనం చక్కగా ఉంటే అన్ని చక్కదిద్దబడతాయి. ఇక్కడ ఓ చిన్న పాకతో నిర్మించబడింది ఇక్కడ మందిరం. ఎంతమంది గుర్తుంది? అలాంటి మందిరం ఈరోజు ఇలా రూపొందించబడింది. భవిష్యత్తులో దీన్ని ఇంకా బాగా చేయగలుగుతాం. కారణం ఏంటి అంటే ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం ఒకటి, ఈ స్థలమందు చేయు ప్రార్థన నేను ఆలకిస్తాను. ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. చాలా మంది పెద్దలు ఏమనుకుంటారంటే మా ఇల్లే దేవాలయం అనుకొని ప్రార్థన చేస్తారు. ఆ ఇంట్లో సమాధానం ఉండదు, ఆ ఇంట్లో శాంతి ఉండదు, ఆ ఇంట్లో నెమ్మది ఉండదు, అసలు ఆ హృదయానికే ఏముండదు. దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? ఇస్సాకును దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటంటే ఇస్సాకులో ఉన్న పరిశుద్ధత, ఇస్సాకు దేవుడితో ఉన్న కమిట్మెంట్, నిబంధన గొప్పది. ఈరోజు ప్రార్థన 3 దినాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. మన నిబంధన దేవునితో గొప్పగా ఉంటే దేవుడు ముఖాముఖి మాట్లాడతాడు. మాట్లాడలేదు అని అంటే లేనిపోయిన తంటేమో. కల్పన కథల వలె అరే వాడేదో చెప్పాడు, వీడేదో చెప్పాడు, మనం కూడా ఏదో చెబుదాం అనుకుంటే ఎవరికి తెలుసు? అది నువ్వు కల్పించి చెప్తున్న కథ ఎవరికి తెలుసు? అక్కడ మనం రాశాం, దేవుడు మిమ్ముని సిగ్గుపరచడు. శుక్రవారం 20వ తారీఖు 3వ నెలలో, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇచ్చిన వాగ్దానం. నిజంగా దేవుడు సిగ్గుపరచలా. దేవుడు ఎక్కడ మనం తల ఉంచుకుని చేయలే. అక్కడ బోర్డు మీద దేవుడు చెప్పింది రాసినప్పుడు ఏ మాటైనా సరే జరగకుండా ఉన్నదా? మీరు ఆలోచించండి గట్టిగా. జరగలేదా? ఏది? నూరుండ వాళ్ళు మాత్రమే చెప్పండి. అంటే దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? ఈరోజు మాట్లాడతాడు దేవుడు. వాత పెడతా జాగ్రత్త అని. ఒక నాయన చెప్పిస్తున్నాడు పాస్టర్, నన్ను అనబాకండి, లేని నా మీద బురద జల్లబాకండి. అరే బురద జల్లే బుద్ధి దేవుడు క్లీన్ చేయను గాక. అంటే ఆ మెదడు ఏంటంటే పురుగులు పెట్టుంది. పురుగులు పట్టిన మెదడు ఏం చేసిద్ది? రకరకాలుగా నడిచిద్ది. అవునా? ఎట్లా నడిచిద్ది? తనకి ఎటు తోస్తే కట్టు. అంటే తన మెదడుకి ఏమి నచ్చితే అదే. ఆ పురుగులన్నీ దేవుడు పరిశుద్ధ రక్తంతో కడిగి వేసి కాల్చివేయునుగాక. సో అందుకని ఏం చేస్తారంటే ఎప్పుడన్నా సరే వాక్యం విన్నప్పుడు వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పారా, అబద్ధాలు చెప్పారా అనడం కోసం ఈ వాక్యం ఒకసారి వినాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లోకి రాగానే వెంటనే వాక్యం వినండి. అసలు దీంట్లో మీరేం చేస్తారంటే నాలో తప్పులు ఎత్తి చూపడానికి ఎదురు చూడండి. కొంచెం సహజసిద్ధంగా మన మానవ బుద్ధి ఏంటంటే ఎదుటోళ్ళు తప్పును చూడటానికి ఇష్టపడతాం కదా. మనం కరెక్ట్ కదా? మనం చెప్పండి అమ్మో, మనం కరెక్ట్ కదా? ఎదుటోళ్ళు తప్పుడు. సో నేనేం కోరుకున్నా? తప్పునే చూడండి. ఓకే, తప్పునే చూడండి. ఆ తప్పును చూస్తూ మీరు దానిలో కరెక్ట్గా ఉన్నారో లేదు చూడండి. అర్థమైందా? నా భాష అర్థమైందా భవాని? నాలో ఏదైతే తప్పు నువ్వు అని అనుకున్నావో ఆ తప్పు నీలో ఉందో లేదో చూసుకో. 1. 2, వాక్యంలో నేను చెప్పిన మాటలు ఏదన్నా మీకు డౌట్ ఉంటే నోట్ చేసుకోండి, ప్రశ్నించండి. అది కూడా వీడియోలో పెడదాం. ప్రశ్నించండి, నేను ఆన్సర్ ఇస్తా బైబిల్లోనే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అలాగన్నా వాక్యం చూస్తారు, మీరు వింటారు. అలాగైనా వాక్యం ఉంటారు. మిమ్మల్ని విమర్శించాలి కదా, మీరు అసలే పరిశుద్ధుల సమూహం. దేవుని స్తోత్రం. ఏంది ఒకరు కూడా స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. అదేగా చెబుతుంది, ఇంకేం చెబుతున్నాను. అయితే ఇస్సాకు స్వీకరించబడటానికి ప్రధాన కారణం ఇస్సాకు దేవునితో ఉన్న కమిట్మెంట్ గొప్పది, నిబంధన కన్వీనెంట్ గొప్పది. ఆ నిబంధన అనేది మనకు కావాలి. ఈరోజు యేసుక్రీస్తు నూతన నిబంధన, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఆయన ఒక మాట అంటాడు చూడండి. మార్కు సువార్తలో యేసుప్రభువు వారు స్వయంగా మాట్లాడుతున్న ఒక మాట మనం చూద్దాం. మార్కు సువార్త
14వ అధ్యాయము 24వ లేక 23వ వచనం నుంచి అయినా చదవచ్చు. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన ఆఖరి మేడగదిలో జరుగుతున్న సిచ్యువేషన్ అది. మేడగదిలో ఆయన సిలువకు అప్పగించబడబోయే ముందు జరిగినది. ఏం జరిగింది అంటే ఆయన ఏమంటున్నాడు, గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై కింద పుట్రోస్లో ఉంది, క్రొత్త నిబంధన విషయమై చదువు కలిగిన వాళ్ళు చదవండి, లేకపోతే నేనే చదువుతాను, మౌనం ఉండిపోండి. ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు ఏందంట, నిబంధన విషయమై అనేకుల కొరకు. ఎవరి కొరకు అంటే ఇది అనేకుల కొరకు నిబంధన. దేవుని నిబంధన ఎలా ఉందో చూడండి. పాత నిబంధన కాలంలో బలిపీఠాన్ని కట్టి నోవాహు, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, గిద్యోను, మహాభక్తులు ఎందరో, దావీదు, వీళ్ళందరూ కూడా ఎలా కట్టారు, ఎలా నిర్మాణం చేశారు అంటే చక్కగా రాళ్ళు తీసుకొచ్చి, చెక్కబడని రాళ్ళు, ప్రకృతి సిద్ధముగా ఉన్న రాళ్ళు తీసుకొచ్చి బలిపీఠం కట్టి, ఇదిగో మచ్చలేనిది, డాగులేనిది, మందలో శ్రేష్టమైన పశువుని తీసుకొచ్చి బలిగా. అర్థం చేసుకోండి, మనసు ఇక్కడనే పెట్టండి. మచ్చలేనిది చెప్పండి, మచ్చ డాగు లేనిది, రోగము లేనిది, శ్రేష్టమైనది తీసుకొచ్చి ఏం చేశారు, బలిగా అర్పించారు. ఇప్పుడు మనం ఏం చేయాలా, మన హృదయం ఎలా ఉండాలా, మచ్చగా ఉందా, మచ్చలు ఉన్నాయా లేదా మన హృదయంలో, ఒకసారి ఆలోచించుకోండి. సో మన హృదయం ఎలా ఉండాలి దేవుని దగ్గర అంటే మచ్చలేనిదిగా చెప్పాలి. 2 కలంక ఉండకూడదు, దాగు ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, ముడత ఉండకూడదు, రోగం కూడా. మన హృదయానికి ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడైతే ఇవన్నాయా లేవా? నేను ఎందుకు 3 రోజులు ప్రార్థన చేయండి, అప్పుడు బాప్తిసం తీసుకోండి ఎందుకన్నా తెలుసా? ఆ మడతలు సరిచేయబడాలి, ఆ మచ్చలు పోవాలి. నూతన నిబంధన రక్తంను నీ కొరకు చిందించిన ప్రభు కొరకు హతసాక్షిగా నువ్వు ఉండాలా. ప్రభు కొరకు సత్య సాక్షిగా నిలబడాలి. కడవరకు నిలబడాలంటే నీ హృదయం మచ్చలేనిదై ఉండాలా, నీ హృదయం డాగులేనిదై ఉండాలా, నీ హృదయం మడతలేనిదై ఉండాలి, రోగం లేనిదై ఉండాలి, జబ్బు లేనిదై ఉండాలా. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని స్వీకరిస్తాడు. ఇస్సాకు ఎలా ఉంటే దేవుడు స్వీకరించాడు, స్వీకరించి మరలా తన తండ్రికి అప్పగించాడు. ఎలాంటిది అర్పిస్తే జనాల్లో ఉన్న రోగం తెగులంతా ఆగిపోయింది. దావీదు ఓర్నాను కళ్ళ మందు సమాధాన బలిపీఠాన్ని కట్టి, ప్రభు నేను చేసిన తప్పుకి ఇదిగో ఈ ప్రజలకు ఎందుకు శిక్ష, వీరందరూ రోగాల చేత నింపబడ్డారు, వీరందరూ బాధించబడుతున్నారు, తప్పు నాది, శిక్ష వారిది, ఇది కరెక్ట్ కాదు, నన్ను మన్నించు, నన్ను క్షమించు ప్రభు అని బలిపీఠాన్ని కట్టి, అది కూడా గోధుమ పంట కాలమందు కళ్ళం దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళాన్ని కొని తప్పించుకున్నాడు. ఊరకు ఇస్తున్నాడు కదా అని తీసుకోలే. కానీ ఓర్నాను ఏమన్నాడు తెలుసా? అయ్యా ఎందుకు, ఎబీసీడైన ఓర్నాను, ఎబీసీలు చాలా మంచివారు, కానీ ఎబీసీల పట్టణాన్ని ఒకప్పుడు యెరూషలేము ఎబీసీల పట్టణమే. మీకు తెలుసా ఇది దావీదు పట్టణము అని నిర్మాణం ఉంది తెలుసా బైబిల్లో? దావీదు పట్టణమందు నేడు, అసలు ఆ దావీదు పట్టణం ఎబీసీల నుంచి వచ్చిందే, వాళ్ళు నిర్మాణం చేసిందే. దావీదు వారి మీద యుద్ధం చేసి గెలిచి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఎబీసీలు దావీదుకి లోబడిపోయారు. ఆయన అంటాడు రాజును చూసి, రాజా
ఇదిగో ఈ పొలంలో నీకు ఎంత కావాలో తీసేసుకో రాజా, నాకొద్దు. కాదయ్యా, ఊరికినే నాకొద్దు, యెహోవాకు బలిపీఠం కడతానికి ఇదిగో వెలపెట్టి నేను కొంటున్నా. మనం దేవుని మందిరం చాలా మంది ఏం చేస్తారంటే, చూడండి, విలువైన తెత్తం లేదో మనం ఆలోచించుకోండి. ఆయన విలువగా వెలపెట్టుకున్నాడు, బలిపీఠానికి రాళ్ళు పేర్చుకున్నాడు. రాజు అయ్యుండి రాళ్ళుతో ఆయన బలిపీఠానికి కట్టి దహన బలిని తీసుకొచ్చి అర్పించి దేవునికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే తెగులు ఆగిపోయిందండి. దేవుని స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే తెగులు ఎక్కువ అవుతుందా, ఆగిపోతుందా? అసలు అవసరం లేదా? ఏం చెప్పరు ఇందాక మీ ఇళ్లలో మీకు ఏదైనా దెయ్యాలు పట్టినానికి ఎవరికన్నా, లేదా ఏదైనా రోగం వచ్చిందనుకో, అది సమాప్తి కాట్ల గజిబిజి గందరగోళమైన పరిస్థితి, సమాధానం లేకుండా ఉన్నారనుకో, ఆ శాంతియుతమైన వాతావరణం ఏర్పడతాను మీరు ప్రార్థన చేస్తే. కారణం ఏమైంది? సరే ఇట్టొద్దులే, మీరు ప్రార్థన చేయగానే దేవుడు తక్కువ విన్నాడు. కారణం ఏమైంది? ఎట్లున్నా మనం ఆ ఇష్టం కంటే మన హృదయం ఎలా ఉన్నప్పుడు? మచ్చలేనిదిగా, డాగులేనిదిగా, మడత లేనిదిగా, కలంకం లేనిదిగా, రోగం లేనిదిగా, జబ్బు లేనిదిగా ఉందే. అంటే ఇంట్లో లేదంటే ఆయన కరెక్ట్గా చెప్పేవారు. వీళ్ళు చెప్పరు, పరిశుద్ధుల సమూహం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనకు రిప్లై రావట్లేదు అంటే సప్లై కట్ అయింది అక్కడ. కారణం ఏంటి? ఎవరమ్మా కత్తిరించుకుంది? ఇక్కడ నుంచి ఫ్యాన్ తిరగట్లేదంటే ఆ వైరు వీడి నాకు కనపడింది, అజయ్ బాబు కనపడలా. కానీ ఫ్యాను స్విచ్ మీద మళ్ళీ ఎత్తున్నాడు, మళ్ళీ తెస్తున్నాడు, మళ్ళీ ఈసారి గట్టి కొట్టాడు, స్విచ్చే పగలబడిపోయింది. తేరా చూస్తే వైర్ ఏడ ఊడిపోయిందయ్యా అన్నాడు. ఆడ స్విచ్ చేసినా ఈడ సప్లై లేదంటే అర్థం ఏంటి? ఆ సప్లై అయ్యే వైరు ప్రార్థన అనే ఆ బంధం, సమాధానం అనే బంధం, ప్రార్థన బలిపీఠాలు నువ్వు సరిగ్గా నిర్మాణం చేయలే. అదే దాని అర్థం, ఇంకేం లే. సో యేసుక్రీస్తు నూతన నిబంధన రక్తాన్ని నీ కొరకు చిందించేటప్పుడు ఆయన మచ్చలేని వాడిగా ఉన్నాడు, కలంకం లేని వాడిగా ఉన్నాడు, దాగు లేని వాడిగా ఉన్నాడు, రోగం లేని వాడిగా ఉన్నాడు. అందుకే ఆయన స్వీకరించబడ్డాడు. చప్పట్లు కూడా స్తుతిద్దాం. అందుకే ఆయన అంటున్న మాట ఏం తెలుసా? ఇదిగో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25లో కూడా అదే రాయబడి ఉంటుంది. అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం ఆడ ఇంకొంచెం ఉంటుంది చూడండి. 26 మత్తయి సువార్త తీయండి, 26, 28 తీయండి. అక్కడేం భక్తుడు రాశాడో మన కొరకు ఈ ఉదయకాలం చూడండి. మత్తయి సువార్త 26 ఏమంటున్నాడు? ఇది నా రక్తము. దాని వివరణ చెప్తున్నాడు చూడండి. ఇది నా రక్తం. ఎవరి రక్తం అంట? దానికి ముందు పై అంటే 27వ వచనం చూడండి. ఎక్కడి నుంచి అంటే, ఆయన గిన్నె పట్టుకొని ఏం మాట్లాడుతున్న? గిన్నెలో ఉన్నదేంటంట? ఆ రక్తము పానం చేసేవాళ్ళు మొదటి ఆదివారం, మన సంఘ క్రమం చొప్పున మొదటి ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది. ఆ ప్రభు బల్లో పాలిభాగస్తులైన వారికి దైవజనుడు ఇలా గిన్నెత్తి, ఇది నా రక్తము వలనైనా క్రొత్త, చెప్పాలి, క్రొత్త. పాత నిబంధన ఏమైపోయింది ఇప్పుడు? ఆ మాటకు అర్థం ఏమంటే పాత నిబంధన ఏమైపోయింది? పాత నిబంధన
క్రీస్తు రక్తము ద్వారా కొట్టివేయబడినది. పాత నిబంధన పాడైపోయినది. మానవుడికి దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను పాడు చేసుకొని మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవునికి మనుషునికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బంద్ అయిపోయినాయి. మళ్ళా నూతన నిబంధన రక్తం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరచి ఆ నూతన నిబంధన రక్తం అన్నాను కదా నేను. రక్తము పాత నిబంధన కాలంలో ఎక్కడ ప్రోక్షించేవారు? బలిపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించారు. నోవాహు బలిపీఠం మీద రక్తాన్ని పోసాడు. అబ్రహాము అంతే, ఇస్సాకు అంతే ప్రోక్షించబడ్డాడు. బలిపీఠం కట్టి బలి అర్పణ చేశాడు. అలాగనే ఇప్పుడు క్రీస్తు బలిపీఠము నిర్మాణం చేసి తనే బలి అయిపోయాడు నీ కోసం నా కోసం. ఇదే నూతన నిబంధన రక్తం. ఈ నూతన నిబంధన రక్తములో ఒక 2-3 మాటలు ఏముంటాయంటే మనం చదువుకోవడానికి ప్రియులారా. ఒకటి, ఇది నిబంధన రక్తముగా ఉండిపోయింది. ఏంటంటే మానవుడికి దేవునికి ఉన్న సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయి. ఈ నూతన నిబంధన రక్తం ద్వారా ఈ బంధం మళ్ళా పటిష్టం చేయబడింది. నేను ముగించేస్తున్నా. తర్వాత ఈ నిబంధన రక్తాన్ని దేవుడు ఏమని పిలిచాడు అంటే, యేసుప్రభు వారు స్వయంగా ఇది క్రొత్త నిబంధన, పాతవన్నీ గతించిపోయినాయి, క్రొత్త నిబంధన మరలా ప్రారంభించాడు. ఈ నిబంధనలోనికి మనం వచ్చి ఉన్న మనం మళ్ళా పాత స్వభావంలోకి మళ్ళా మనం వెళ్ళకూడదు. అందుకే బాప్తిసం తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తికి నేనేం చెప్తానంటే, నువ్వు నూతన నిబంధన గ్రంథములోనికి నువ్వు వచ్చావు, నేను నూతన నిబంధన రక్తము నీ మీద ప్రోక్షించబడినప్పుడు మళ్ళా పాత స్వభావానికి నువ్వు వెళ్ళబాక, మళ్ళా ఆ పాపపు స్వభావంలోనికి నువ్వు వెళ్ళబాక. క్రీస్తుకు మాదిరిగా జీవించడం నేర్చుకో, క్రీస్తుకు మహిమకరంగా జీవించడం నేర్చుకో, క్రీస్తు సాక్షిగా బ్రతకడం నేర్చుకో. దేవుడు నీ స్వరాన్ని వింటాడు. దేవుడు నీ ప్రార్థన రిప్లై ఇస్తాడు. దేవుడు నువ్వు ప్రార్థన చేయగానే ఆటోమేటిక్గా పరలోకం నుంచి సప్లై వచ్చేసింది. నీకు స్విచ్ వేయగానే వెంటనే లైట్ వెలుగుతుంది. ట్యూబ్ లైట్ కాదు అది, బల్బే టంగా వెలుగుతుంది అంతే. స్విచ్ చేయడమే ఆలస్యం, వెంటనే రిప్లై వచ్చింది. వెంటనే దేవుడి నుంచి సప్లై వస్తుంది నీకు. ఆ సప్లై రావాలంటే ఏం చేయాలా? నీ హృదయం బలిపీఠం మీద అర్పణగా ఉండాలంటే ఏం చేయాలా? ఎలా ఉండాలి నీ హృదయం? మచ్చలు ఎందుకు ఉండాలా? దాగులు ఎందుకు ఉండాలా? కలంకం లేనిది ఉండాలా? ముడత లేనిది, రోగం లేనిది ఉండాలా? నీ హృదయం ఎలా ఉంది? అపవిత్రమైన నీ హృదయం క్రీస్తు నూతన నిబంధన రక్తములో కడుగుబడినప్పుడు అది పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి పవిత్రమైన ప్రభువులను చేయి వేయాలి. క్రీస్తు సాక్షిగా బ్రతకాలి, క్రీస్తుకు మహిమకరంగా ఉండాలి. ఈ పాత రోత బ్రతుకంతా కూడా సమాధి చేయబడాలి నీటి బాప్తిసం ద్వారా. అప్పుడే మనం లోకములో వెలుగుగా ఉండిపోతాం, లోకానికి వెలుగుగా మారిపోతాం. కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అదే చెప్తాడు కదా, మీరు లోకములో జ్యోతుల వలె మీరు ఉంటారు అన్నాడు. ఎలాంటి వాళ్ళు ఉంటారు లోకానికి? మనం ఎప్పుడు ఇట్ట జ్యోతులం కాదు, మారిపోయిన మసిపొక్కులు ఇట్ట జ్యోతుల వలె ఉండాలంటే ఎలా ఉండాలి? మనం ప్రార్థన ఉండాలా, ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలా, మాటలో పరిశుద్ధత ఉండాలా, క్రియల్లో చేతల్లో పరిశుద్ధత ఉండాలా. ఓ అక్క ఈ స్థలానికి వచ్చి, ఓ చెల్లి ఈ స్థలానికి వచ్చి, ఓ తమ్ముడు ఓ అన్నో స్థలానికి వచ్చి, దేవుడు నాకు ఈ పని చేస్తే దేవుడు కానికెత్తాలని ఒప్పుకున్నావు. ఉట్టిదే దొంగ సాక్ష్యం. పాత రోత బ్రతుకులో దొంగ. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడుగుబడిన తర్వాత దేవుని బిడ్డవు, దేవుని సాక్షివి. ఎలా ఉండాలి? నూతన నిబంధన రక్తంలో నువ్వు కడుగుబడినప్పుడు ఎలా ఉండాలా? క్రీస్తుకు మాదిరిగా ఉండాలి. అబద్ధాలు ఆడొచ్చా? దేవుని విషయంలో ముఖ్యంగా దేవుడు నీ కష్టార్జితాన్ని ఇష్టంగా దీవించాడు అనుకో, కష్టంగా కానుక వేస్తాం మనం. నీ సమర్పణ ఎలా ఉండాలి తెలుసా? దేవునితో నీ సమర్పణ పాస్టర్ గారితో కాదు, మా పక్కన ఉన్న మనుషుడితో కాదు. నిశ్చయముగా ఇది మొదలుకొని
నేను ఇక ఏ పాపము నేను చేయను, పాతరోత జీవితంలో నేను అడుగు పెట్టను, ప్రభువా నీకు మహిమకరంగా నేను ఉంటాను అని ఓ కమిట్మెంట్, ఒక నిబంధన చేసి మాట తప్పుతున్నావు. నువ్వు తప్పబాక, మహిమకరంగా ఉండు. మాట తప్పేవాడు మాటే మాట్లాడకుండా పోతాడు. మాట తప్పని వాడు క్రీస్తుకు మహిమకరంగా ఉంటాడు. నువ్వు మాట తప్పుతావా, మహిమకరంగా ఉంటావా? ఉండాలి అనుకుంటే నీ నిబంధన దేవునితో ఎలా ఉంది? నీ నిబంధన అర్థమైందా? నిబంధన అంటే మీకు ఇంతకే ఏదో తగరుతున్నాను గొంతు పోయేటట్టు. కమిట్మెంట్, ప్రమాణం. ఏంటా ప్రమాణం? ప్రభువా నీ సాక్షిగానే ఉంటా, నేను ఇక నుంచి నీ సత్య సాక్షిగా బ్రతుకుతా, లోకంతో నాకు పనిలే. ఎందుకు తెలుసా బిడ్డలారా? జ్ఞాపం చేసుకోండి, నువ్వు అలా కమిట్మెంట్ ఎప్పుడైతే నువ్వు ఇస్తావో యుగ యుగాలు నువ్వు బ్రతుకుతావు. బైబిల్ని నమ్మే ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞాపం చేసుకోండి, వాక్యాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తి జ్ఞాపం చేసుకోండి, క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచి బాప్తిసం తీసుకున్నవారు జ్ఞాపం చేసుకోండి. నీ కమిట్మెంట్ యుగ యుగాలకు. తాత్కాలికమైన నీ వయసు 50 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కాదు, లేదు ఇంకొక 50 సంవత్సరాలు, ఇంకో 100 సంవత్సరాలు కాదు. యుగ యుగాలు, యుగానికి అంతం లేదు. ఇక అంతము లేని సంవత్సరాల్లో బతుకుతావు. నీకు ఆ బతుకు కావాలా, టెంపరీగా బతికే ఈ బతుకు కావాలా? ఏది కావాలి నీకు? ఏది కావాలి నీకు? చెప్పండి. అయ్యా నాకు ఈ 10 సంవత్సరాలు బతికే చాలు, తర్వాత నేను నరకానికి వెళ్ళిన పర్లా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఏంది ఒక్కదాన్ని ఎత్తరా? మరి నిబంధన త్రోసివేస్తారా? క్రీస్తు నిబంధన త్రోసివేస్తారా? సో మన హృదయం ఎలా ఉండాలి దేవుని దగ్గర అంటే మచ్చలేనిదిగా చెప్పాలి. 2 కలంకం ఉండకూడదు, దాగు ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, ముడత ఉండకూడదు, రోగం కూడా. మన హృదయానికి ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు అట్లయితే ఏమున్నాయా లేవా? నేను ఎందుకు 3 రోజులు ప్రార్థన చేయండి, అప్పుడు బాప్తిసం తీసుకోండి ఎందుకన్నా తెలుసా? ఆ మడతలు సరిచేయబడాలి, ఆ మచ్చలు పోవాలి. నూతన నిబంధన రక్తంను నీ కొరకు చిందించిన ప్రభు కొరకు హతసాక్షిగా నువ్వు ఉండాలా. ప్రభు కొరకు సత్య సాక్షిగా నిలబడాలి. కడ వరకు నిలబడాలంటే నీ హృదయం మచ్చలేనిదై ఉండాలా, నీ హృదయం డాగులేనిదై ఉండాలా, నీ హృదయం మడతలేనిదై ఉండాలి, రోగం లేనిదై ఉండాలి, జబ్బు లేనిదై ఉండాలా. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని స్వీకరిస్తాడు. ఇస్సాకు ఎలా ఉంటే దేవుడు స్వీకరించాడు, స్వీకరించి మరలా తన తండ్రికి అప్పగించాడు. ఎలాంటిది అర్పిస్తే జనాల్లో ఉన్న రోగం తెగులంతా ఆగిపోయింది. దావీదు ఓర్నాను కళ్ళమందు సమాధాన బలిపీఠాన్ని కట్టి, ప్రభు నేను చేసిన తప్పుకి ఇదిగో ఈ ప్రజలకు ఎందుకు శిక్ష? వీరందరూ రోగాల చేత నింపబడ్డారు, వీరందరూ బాధించబడుతున్నారు, తప్పు నాది, శిక్ష వారిది, ఇది కరెక్ట్ కాదు, నన్ను మన్నించు, నన్ను క్షమించు ప్రభు అని బలిపీఠాన్ని కట్టి, అది కూడా గోధుమ పంట కాలమందు కళ్ళం దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళాన్ని కొని తప్పించుకున్నాడు. ఊరకు ఇస్తున్నాడు కదా అని తీసుకోలే. కానీ ఓర్నాను ఏమన్నాడు తెలుసా? అయ్యా ఎందుకు ఎబీసీడైన ఓర్నాను, ఎబీసీలు చాలా మంచివారు, కానీ ఎబీసీల పట్టణాన్ని ఒకప్పుడు యెరూషలేము ఎబీసీల పట్టణమే. మీకు తెలుసా లేదో? తెలుసా? ఇది దావీదు పట్టణము అని నిర్మాణం ఉంది తెలుసా బైబిల్లో? దావీదు పట్టణమందు నేడు. అసలు ఆ దావీదు పట్టణం ఎబీసీల నుంచి వచ్చిందే, వాళ్ళు నిర్మాణం చేసిందే. దావీదు వారి మీద యుద్ధం చేసి గెలిచి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఎబీసీలు దావీదుకి లోబడిపోయారు. ఆయన అంటాడు రాజును చూసి, రాజా ఇదిగో ఈ పొలంలో నీకు ఎంత కావాలో తీసేసుకో రాజా, నాకొద్దు. కాదయ్యా, ఊరికినే నాకొద్దు, యెహోవాకు బలిపీఠం కడతానికి ఇదిగో వెలపెట్టి నేను కొంటున్నా. మనం దేవుని మందిరాన్ని చాలా మంది ఏం చేస్తారంటే, చూడండి విలువైన తెత్తం లేదు, మనం ఆలోచించుకోండి. ఆయన విలువగా వెలపెట్టుకున్నాడు, బలిపీఠానికి రాళ్ళు పేర్చుకున్నాడు. రాజు అయ్యుండి
రాళ్ళతో ఆయన బలిపీఠాన్ని కట్టి దహన బలిని తీసుకొచ్చి అర్పించి దేవునికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే తెగులు ఆగిపోయిందండి. దేవుని స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే తెగులు ఎక్కువ అవుతుందా, ఆగిపోతుందా? అసలు ఆన్సరే లేదా? ఏం చెప్పరు ఇందాక మీ ఇళ్లలో మీకు ఏదైనా దెయ్యాలు పట్టినానికి ఎవరికన్నా, లేదా ఏదైనా రోగం వచ్చిందనుకో, అది సమాప్తి కాట్లా, గజిబిజి గందరగోళమైన పరిస్థితి, సమాధానం లేకుండా ఉన్నారనుకో, ఆ శాంతియుతమైన వాతావరణం ఏర్పడతాను మీరు ప్రార్థన చేస్తే. కారణం ఏమైంది? సరే ఇట్టొద్దులే, మీరు ప్రార్థన చేయగానే దేవుడు తక్కువ విన్నాడు. కారణం ఏమైంది? ఎట్లున్నా మనం ఆ ఇష్టం కంటే మన హృదయం ఎలా ఉన్నప్పుడు? మచ్చలేనిదిగా, డాగులేనిదిగా, మడత లేనిదిగా, కలంకం లేనిదిగా, రోగం లేనిదిగా, జబ్బు లేనిదిగా ఉంది. అంటే ఇంట్లో లేదంటే ఆయన కరెక్ట్గా చెప్పేవారు. వీళ్ళు చెప్పరు, పరిశుద్ధుల సమూహం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనకు రిప్లై రావట్లేదు అంటే సప్లై కట్ అయింది అక్కడ. కారణం ఏంటి? ఎవరమ్మా కత్తిరించుకుంది? ఇక్కడ నుంచి ఫ్యాన్ తిరగట్లేదంటే ఆ వైరు ఊడి నాకు కనపడింది, అజయ్ బాబు కనపడలా. కానీ ఫ్యాను స్విచ్ మీద మళ్ళీ ఎత్తున్నాడు, మళ్ళీ తెస్తున్నాడు, మళ్ళీ ఈసారి గట్టిగా గట్టి కొట్టాడు, స్విచ్చే పగల పడిపోయింది. తేరా చూస్తే వైరు ఊడిపోయిందయ్యా అన్నాడు. ఆడ స్విచ్ చేసినా ఈడ సప్లై లేదంటే అర్థం ఏంటి? ఆ సప్లై అయ్యే వైరు ప్రార్థన అనే ఆ బంధం, సమాధానం అనే బంధం, ప్రార్థన బలిపీఠాలు నువ్వు సరిగ్గా నిర్మాణం చేయలే. అదే దాని అర్థం, ఇంకేం లే. సో యేసుక్రీస్తు నూతన నిబంధన రక్తాన్ని నీ కొరకు చిందించేటప్పుడు ఆయన మచ్చలేని వాడిగా ఉన్నాడు, కలంకం లేని వాడిగా ఉన్నాడు, దాగు లేని వాడిగా ఉన్నాడు, రోగం లేని వాడిగా ఉన్నాడు. అందుకే ఆయన స్వీకరించబడ్డాడు. చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. అందుకే ఆయన అంటున్న మాట ఏం తెలుసా? ఇదిగో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25లో కూడా అదే రాయబడి ఉంటుంది. అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం ఆడ ఇంకొంచెం ఉంటుంది చూడండి. 26 మత్తయి సువార్త తీయండి, 26, 28 తీయండి. అక్కడేం భక్తుడు రాశాడో మన కొరకు ఈ ఉదయకాలం చూడండి. మత్తయి సువార్త 26 ఏమంటున్నాడు? ఇది నా రక్తము. దాని వివరణ చెప్తున్నాడు చూడండి. ఇది నా రక్తం. ఎవరి రక్తం అంట? దానికి ముందు పై అంటే 27 వచ్చిన చూడండి. ఎక్కడి నుంచి అంటే ఆయన గిన్నె పట్టుకొని ఏం మాట్లాడుతున్న? గిన్నెలో ఉన్నదేంటంట? ఆ రక్తము పానం చేసేవాళ్ళు మొదటి ఆదివారం మన సంఘ క్రమం చొప్పున మొదటి ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది. ఆ ప్రభు బల్లో పాలిభాగస్తులైన వారికి దైవజనుడు ఇలా గిన్నెత్తి, ఇది నా రక్తము వలనైనా క్రొత్త, చెప్పాలి, క్రొత్త. పాత నిబంధన ఏమైపోయింది ఇప్పుడు? ఆ మాటకు అర్థం ఏమంటే పాత నిబంధన ఏమైపోయింది? పాత నిబంధన క్రీస్తు రక్తము ద్వారా కొట్టివేయబడినది. పాత నిబంధన పాడైపోయినది. మానవుడికి దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను పాడు చేసుకొని మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవునికి మనుషునికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బంద్ అయిపోయినాయి. మళ్ళా నూతన నిబంధన రక్తం ద్వారా
దేవుడు మనల్ని పరిశుద్ధపరచి ఆ నూతన నిబంధన రక్తం అన్నాను కదా నేను. రక్తము పాత నిబంధన కాలంలో ఎక్కడ ప్రోక్షించేవారు? బలిపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించారు. నోవాహు బలిపీఠం మీద రక్తాన్ని పోసాడు. అబ్రహాము అంతే, ఇస్సాకు అంతే ప్రోక్షించబడ్డాడు, బలిపీఠం కట్టి బలి అర్పణ చేశాడు. అలాగనే ఇప్పుడు క్రీస్తు బలిపీఠము నిర్మాణం చేసి తనే బలి అయిపోయాడు నీ కోసం నా కోసం. ఇదే నూతన నిబంధన రక్తం. ఈ నూతన నిబంధన రక్తములో ఒక 2-3 మాటలు ఏముంటాయంటే మనం చదువుకోవడానికి ప్రియులారా. ఒకటి, ఇది నిబంధన రక్తముగా ఉండిపోయింది. ఏంటంటే మానవుడికి దేవునికి ఉన్న సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయి. ఈ నూతన నిబంధన రక్తం ద్వారా ఈ బంధం మళ్ళా పటిష్టం చేయబడింది. నేను ముగించేస్తున్నా. తర్వాత ఈ నిబంధన రక్తాన్ని దేవుడు ఏమని పిలిచాడు అంటే, యేసుప్రభు వారు స్వయంగా ఇది క్రొత్త నిబంధన, పాతవన్నీ గతించిపోయినాయి, క్రొత్త నిబంధన మరలా ప్రారంభించాడు. ఈ నిబంధనలోనికి మనం వచ్చి ఉన్న మనం మళ్ళా పాత స్వభావంలోకి మళ్ళా మనం వెళ్ళగలం. అందుకే బాప్తిసం తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తికి నేనేం చెప్తానంటే, నువ్వు నూతన నిబంధన గ్రంథములోనికి నువ్వు వచ్చావు, నేను నూతన నిబంధన రక్తము నీ మీద ప్రోక్షించబడినప్పుడు మళ్ళా పాత స్వభావానికి నువ్వు వెళ్ళబాక, మళ్ళా ఆ పాపపు స్వభావంలోనికి నువ్వు వెళ్ళబాక. క్రీస్తుకు మాదిరిగా జీవించడం నేర్చుకో, క్రీస్తుకు మహిమకరంగా జీవించడం నేర్చుకో, క్రీస్తు సాక్షిగా బ్రతకడం నేర్చుకో. దేవుడు నీ స్వరాన్ని వింటాడు, దేవుడు నీ ప్రార్థన రిప్లై ఇస్తాడు. దేవుడు నువ్వు ప్రార్థన చేయగానే ఆటోమేటిక్గా పరలోకం నుంచి సప్లై వచ్చేసింది. నీకు స్విచ్ వేయగానే వెంటనే లైట్ వెలుగుతుంది. ట్యూబ్ లైట్ కాదు అది, బల్బే టంగా వెలుగుతుంది అంతే. స్విచ్ చేయడమే ఆలస్యం, వెంటనే రిప్లై వచ్చింది, వెంటనే దేవుడి నుంచి సప్లై వస్తుంది నీకు. ఆ సప్లై రావాలంటే ఏం చేయాలా? నీ హృదయం బలిపీఠం మీద అర్పణగా ఉండాలంటే ఏం చేయాలా? ఎలా ఉండాలి హృదయం? మచ్చలు ఎందుకు ఉండాలా? దాగులు ఎందుకు ఉండాలా? కలంకం లేనిది ఉండాలా? ముడత లేనిది, రోగం లేనిది ఉండాలా? నీ హృదయం ఎలా ఉంది? అపవిత్రమైన హృదయం క్రీస్తు నూతన నిబంధన రక్తములో కడుగుబడినప్పుడు అది పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి పవిత్రమైన ప్రభువులలో చేయి వేయాలి. క్రీస్తు సాక్షిగా బ్రతకాలి, క్రీస్తుకు మహిమకరంగా ఉండాలి. ఈ పాత రోత బ్రతుకంతా కూడా సమాధి చేయబడాలి నీటి బాప్తిసం ద్వారా. అప్పుడే మనం లోకములో వెలుగుగా ఉండిపోతాం, లోకానికి వెలుగుగా మారిపోతాం. కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అదే చెప్తాడు కదా, మీరు లోకములో జ్యోతుల వలె మీరు ఉంటారు అన్నాడు. ఎలాంటి వాళ్ళు ఉంటారు లోకానికి? మనం ఎప్పుడు ఇట్ట జ్యోతులం కాదు, మారిపోయిన మసిపొగ్గులు ఇట్ట. జ్యోతుల వలె ఉండాలంటే ఎలా ఉండాలి? మనం ప్రార్థన ఉండాలా, ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలా, మాటలో పరిశుద్ధత ఉండాలా, క్రియల్లో చేతల్లో పరిశుద్ధత ఉండాలా. ఓ అక్క ఈ స్థలానికి వచ్చి, ఓ చెల్లి ఈ స్థలానికి వచ్చి, ఓ తమ్ముడు ఓ అన్నో స్థలానికి వచ్చి, దేవుడు నాకు ఈ పని చేస్తే దేవుడు కానికెత్తాలని ఒప్పుకున్నావు, ఉట్టిదే దొంగ సాక్ష్యం. పాత రోత బ్రతుకులో దొంగ, కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడుగుబడిన తర్వాత దేవుని బిడ్డవు, దేవుని సాక్షివి. ఎలా ఉండాలి? నూతన నిబంధన రక్తంలో నువ్వు కడుగుబడినప్పుడు ఎలా ఉండాలా? క్రీస్తుకు మాదిరిగా ఉండాలి. అబద్ధాలు ఆడొచ్చా? దేవుని విషయంలో ముఖ్యంగా దేవుడు నీ కష్టార్జితాన్ని ఇష్టంగా దీవించాడు అనుకో, కష్టంగా కానుక వేస్తాం మనం. నీ సమర్పణ ఎలా ఉండాలి తెలుసా? దేవునితో నీ సమర్పణ పాస్టర్ గారితో కాదు, మా పక్కన ఉన్న మనుషుడితో కాదు. నిశ్చయముగా ఇది మొదలుకొని నేను ఏ పాపము నేను చేయను, పాత రోత జీవితంలో నేను అడుగు పెట్టను, ప్రభువా నీకు మహిమకరంగా నేను ఉంటాను అని ఓ కమిట్మెంట్, ఒక నిబంధన చేసి మాట తప్పుతున్నావు. నువ్వు తప్పబాక, మహిమకరంగా ఉండు. మాట తప్పేవాడు మాటే మాట్లాడకుండా పోతాడు, మాట తప్పని వాడు క్రీస్తుకు మహిమకరంగా ఉంటాడు. నువ్వు మాట తప్పుతావా? మహిమకరంగా ఉంటావా? ఉండాలి అనుకుంటే నీ నిబంధన దేవునితో ఎలా ఉంది?
నీ నిబంధన అర్థమైందా? నిబంధన అంటే మీకు ఇంతకే ఏదో తగరుతున్నాను గొంతు పోయేటట్టు. కమిట్మెంట్, ప్రమాణం. ఏంటి ఆ ప్రమాణం? ప్రభువా, నీ సాక్షిగానే ఉంటా, నేను ఇక నుంచి నీ సత్య సాక్షిగా బ్రతుకుతా, లోకంతో నాకు పనిలే. ఎందుకు తెలుసా బిడ్డలారా? జ్ఞాపం చేసుకోండి, నువ్వు అలా కమిట్మెంట్ ఎప్పుడైతే నువ్వు ఇస్తావో యుగ యుగాలు నువ్వు బ్రతుకుతావు. బైబిల్ని నమ్మే ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞాపం చేసుకోండి, వాక్యాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తి జ్ఞాపం చేసుకోండి, క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచి బాప్తిసం తీసుకున్నవారు జ్ఞాపం చేసుకోండి. నీ కమిట్మెంట్ యుగ యుగాలకు. తాత్కాలికమైన నీ వయసు 50 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కాదు, లేదు ఇంకొక 50 సంవత్సరాలు, ఇంకో 100 సంవత్సరాలు కాదు. యుగ యుగాలు, యుగానికి అంతం లేదు. ఇక అంతం లేని సంవత్సరాల్లో బతుకుతావు. నీకు ఆ బతుకు కావాలా? టెంపరీగా బతికే ఈ బతుకు కావాలా? ఏది కావాలి నీకు? ఏది కావాలి నీకు? చెప్పండి. అయ్యా నాకు ఈ 10 సంవత్సరాలు బతితే చాలు, తర్వాత నేను నరకానికి వెళ్ళిన పర్లా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంది ఒక్కదాన్ని ఎత్తరా? మరి నిబంధన త్రోసివేస్తారా? క్రీస్తు నిబంధన త్రోసివేస్తారా? ఈ నిబంధన బలిపీఠం మీద మనం నేర్చుకోవాల్సింది నిబంధన రక్తం. రెండవది క్రొత్త నిబంధన. అంటే పాత నిబంధన కాలం ముగిసిపోయి క్రొత్త నిబంధన కాలం శకం ప్రారంభమైంది దేవుడు క్రీస్తుని బట్టి. తర్వాత పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ప్రభువైన క్రీస్తునాథుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఈ నిబంధన ఎంతకాలం అంటే నిత్యము ఉంటుంది, పాడైపోయేది కాదు, యుగ యుగాలు ఉంటుంది. అందుకే దీన్ని నిత్య నిబంధన అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి నిత్య నిబంధన దేవుడు నీతో చేయడానికి సిద్ధపడితే దొంగదానివి, దొంగోడివి ఏం చేస్తున్నావు? తాత్కాలికంగా 4 రోజులు చేసి 5వ రోజు నీ దారి నువ్వు చూసుకుంటున్నావు కదా. మంచి వాళ్ళందరి చేతులు ఎత్తండి, దేవుని స్తోత్రం. మంచివారు అందరి చేతులు. సరే, ఇప్పుడు దొంగల చేతులు ఎత్తండి. దొంగలు ఎంతమంది చేతులు? వీళ్ళందరూ దొంగలు అంట. ఈసారి చూపిస్తా కెమెరా. దొంగ బుద్ధి నేను మానేస్తున్నాను. చెప్పండి. అయ్యా, దొంగతనం నాలో నుంచి తీసివేయి, మంచి మనసును నాకు దయచేయి. ఇదే నా నిబంధన. మంచి మనస్సాక్షిగా నేను బ్రతకాలి. రెండవది అబద్ధము, మోసం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడేవాళ్ళు, మోసం పనులు చేసేవాళ్ళు. అబ్బో, ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నారా? చెప్పమంటారు అబద్ధం మోసం గురించి? అబద్ధం ఆడితే మోసం ఏం చేస్తుందో తెలుసా? ఆడపిల్లలైతే భర్త బయటికి అనగానే చేయబోతుంది, నువ్వెంత ఇచ్చే సరిగ్గా లెక్క పెట్టుకో అంటారు. ఉట్టిదే. పాప వాడికి తెలుసు, ఏమనలేక పోట్టాడలేక తలదించుకుంటాడు. మోసం కాదు అది. నువ్వు ఆ ఇన్స్టాల్మెంట్ వాడికి 500 కట్టాల్సి వస్తే 5,000 చెబుతావు. మోసం కాదు అది. నీ డ్వాక్రా అయిపోతే ఇంకా ముందని కొనసాగిస్తావు. మోసం కాదు అది. ఎన్నున్నాయో అజయ్ బాబు వీళ్ళ దగ్గర. మనందరం బుద్ధిమంతులే. కాదు, వాళ్ళకంటే ఇంకా బుద్ధిమంతులు. సో ఇలాంటి ప్రభువా నీతో నిబంధన చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ప్రభువా నీతో నిబంధన చేస్తున్నా. మోసమైనను, అబద్ధమైనను, అవిధేయతతో కూడుకున్న ఏ క్రియ నాలో ఉండకుండా పరిశుద్ధమైన జీవితానికి మహిమకరంగా నీ నిత్య నిబంధనకు తగినట్లు నన్ను జీవింప చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నిజమే, నిత్య నిబంధనకు మనం తగినట్టు ఉండాలి బిడ్డలారా. ఎందుకో తెలుసా? మీరు అనుభవించలా. పౌలు లాంటి మహాభక్తులు అనుభవించారు. పౌలు పరలోకం ఎట్టుండి తెలియదు ముందు.
నా మాట వినపడుతుందా? పరలోక పట్టణం ఎట్లుండితో పౌలుకు తెలియదు, కానీ పరలోకానికి వెళ్ళి పరలోకాన్ని చూసి యోహాను వెళ్ళాడు, యోహాను చూసి వచ్చాడు. వామ్మో ప్రభువా, ఇంత మహిమకరంగా ఉందా? అరే రే రే, భూలోకంలో ఏముందిరా అని అంటే కరెంట్ లేకపోతే కాసేపు ఉండలేకపోతున్నాం. ఇక్కడైంది ఇంత చల్లని వాతావరణం, ఇంత చల్లని వాతావరణం. అసలు కనీసం రాత్రి అనేది ఇక్కడ కనపడే, చీకటికి ఇక్కడ స్థానమే లేనే, నిత్య వెలుగు. అబ్బా, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, శ్రమ ఉండదు, బాధలుండవు, ఏముండదు, సంతోషం, ఆనందం, ఆహ్లాదకరమైన వాతావరణం తప్ప. ఇంత బాగుంది పరలోకం. అలాగైతే నేను తొందరగా వచ్చేస్తాను నీ దగ్గరకని పౌలు అలానే వెళ్ళాడు, యోహాను అలానే వెళ్ళాడు, యాకోబు అలానే వెళ్ళాడు, పేతురు అలానే వెళ్ళాడు, ఆంద్రెయ అలానే వెళ్ళాడు. మహాభక్తులు ఎందరో హతసాక్షులయ్యారు. కారణం అదే. రాళ్లతో కొట్టబడుతున్న స్తెఫను కూడా కారణం అదే. పరలోకములో ఉన్నటువంటి ఘనత ఈ ప్రపంచంలో ఇహమందు ఎక్కడ ఉండదు. అందుకే పరలోక రాజ్యాన్ని కోరుకున్నారు. పరలోక రాజ్యంలో ప్రవేశానికి టికెట్ ఏందో తెలుసా? బాప్తిసము తీసుకోగానే టిక్కెటే నీ నొసల మీద ముద్రించబడింది. ఎవడు చెప్పనక్కర్లా, ఆల్రెడీ దేవదూత వచ్చి నేను పట్టుకుపోతాడు పరలోకాన్ని. రామా, వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి పిలుస్తారు. నేను అమ్మా కుమారమ్మా వెల్కమ్, అమ్మా ఎవరమ్మా వెల్కమ్, అయ్యా సాధవా వెల్కమ్. ఇంతే. అది ఆ రక్షణ వస్త్రం ఉన్న వాళ్ళకి. ఆ రక్షణ వస్త్రం ధరింపజేసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. ఏం చేయాలా? పాపములో, నేను చెప్పిన పాపమును ఒప్పుకొని కడుక్కోవాలి. సర్ప సంతానమా అంటాడు బాప్తిసం ఇచ్చి యోహాను. అంతేనండి. మీరు పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తము, దేవుని ఉగ్రత రక్షించబడిన నిమిత్తము మీరేం చేయాలి? బాప్తిసం తీసుకోవాలంటే మీ పాపాలు మీరు ఒప్పుకోవాలి. యోహాను సువార్తలో రాయబడింది అదే కదా. మరి పాపాలు ఒప్పుకుంటాం మనం, ఇంకా పాపాలు అధికంగా చేస్తాం. ఈరోజు డేట్ నోట్ చేసుకోండి, ఈరోజు డేట్ నోట్ చేసుకోండి. ఈరోజు నోట్ చేసుకొని మీరు ఏమనుకుంటారు? మిమ్మల్ని మీరే ఈ రోజు నుంచి ఎన్ని అబద్ధాలు రాసావు, ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్పావు, ఎన్ని మోసకార్యాలు చేశావు, ఎంతమందికి చిచ్చులు పెట్టావు, ఎన్ని మాటలు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు మాట్లాడావు. అది పాస్టర్ మీదైనా పక్కన వాళ్ళ మీదైనా, ఇంటి ఎదిరింటి వాళ్ళ మీద, వెనకింటి వాళ్ళ మీదైనా, ఎవరి మీదైనా ఏం మాట్లాడావు ఎన్ని రాసుకో. కనీసం బుద్ధి ఉంటే రాత్రికి పాపక్షమాపణ కోరుకో, దేవుడిని పాపాలు కడిగి వేస్తాడు. ప్రతిరోజు ఇలాంటి ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా ప్రభువా, ఈరోజు ఉదయం లేవగానే అబద్ధం ఆడా, ఉదయం లేవగానే మోసం చేశా, ఉదయం లేవగానే ఆ పని చేశా, ఇవన్నీ అనుకోండి. దేవుడు మీ ప్రార్థన వింటాడు. బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పిన, దేవుడు ఆలకిస్తాడు. మీరు ప్రత్యక్షంగా చూశారు. చూడ మరి విజయాలు ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు బిడ్డలు లేరని. అవునా? దేవుడు బిడ్డలను ఇస్తానన్నాడు, వాగ్దానం ఇచ్చాడు. ఆ బిడ్డకి నేను చెప్పి ఎక్కడెక్కడ ఏమేం చేసింది నాకు దేవుడు చూపించినప్పుడు నేను చెప్పాను లేదా నాన్న? ఆయన ఫస్ట్ ఒప్పుకోలా, తర్వాత గుర్తొచ్చాయా, నాకు గుర్తొచ్చిందని చెప్పాడు. నిజమే మీరు చెప్పిందని. అంటే ఎవరు చెప్తారు? నేను అందుకే మీకు ఏం చెప్పానంటే, దేవుడు నిజంగా చెప్తాడు లేదో, ఇక్కడ సాష్టాంగపడి మీ తల ఉంచి మీ చేతులు బలిపీఠం మీద పెట్టి అప్పుడు దేవుడిని అడగండి. అంతేగాని గోడ ఉంది కదా అని గోడ కనుకొని నిద్రపోతా ప్రార్థన చేయబాకండి. ఇలాంటి ప్రార్థన వద్దు. లోబడండి దేవునికి, విధేయత చేయండి, ప్రార్థన అద్భుతాలు జరుగుతాయి. దేవుడి మాటలు దీవించుగాక. ఈ నిబంధన బలిపీఠం ఎటువంటిదంటే నిత్యము నిలిచి ఉండేది. దేవునికి మనకి ఉన్న బంధాలు నిత్యము ఏముంటాయంట? నిలిచి ఉంటాయి. కనుక నిత్యము ఆ బంధం నిలిచి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. మహాగణుడా నీకు వందనాలు. ఈ నిబంధన బలిపీఠం నూతన నిబంధన కాలములో క్రీస్తే బలిపీఠంగా ఉన్నారు. ప్రభువా, మీరు బలిపీఠంగా మీ రక్తాన్ని ప్రోక్షించి మా కొరకు సిలువ చిందించిన రక్తం సాక్షిగా మీతో చేసుకున్న నిబంధన కడవరకు మేము నమ్మకంగా కొనసాగిపోయే ధన్యతను దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న రోగులుంటే బాగు చేయండి. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నవారిని విడుదల దయచేయండి.
నీ బిడ్డలకు నూతనమైన పరిస్థితులు ఈ నూతన నిబంధన రక్తము ద్వారా దయచేయము. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు దీవించండి, వీక్షించిన బిడ్డలు దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గుర్తుంచుకోండి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను. వ్యూవర్స్ కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. ఈ ఛానల్ అభివృద్ధి కొరకు తోడ్పడండి, అనేకులు ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యు.